ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును చదివాము. ఇక్కడ విస్తారమైన మాటలో దోషముండక మానదు అన్నారు. కానీ పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని రాయబడుతుంది. అంటే ఎక్కువ మాట్లాడితే, ఇంకొక విషయము మౌనము వహించితే అని ఉంది. ఇక్కడ ఎవరైతే ఎక్కువ మాట్లాడకుండా పెదవులను జాగ్రత్త పెట్టుకుంటారో వారు బుద్ధిమంతులు అనబడుదురు. ఎవరైనా మనలను తెలివైన వాడు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అంటే మనం సంతోషిస్తాము. కానీ బుద్ధిహీనుడు ఈడు, దేనికి పనికిరాడు అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మన నాలుక, మన పెదవులను మనం జాగ్రత్తగా ఉంచాలని. నిజమే, మన స్నేహితులతో కలిసినప్పుడు, లేక అధికారులతో కలిసినప్పుడు, లేక మనతో పనిచేస్తున్న వారితో కలిసినప్పుడు మనము ఎక్కువసేపు మాట్లాడుతుంటాం. మాట్లాడినప్పుడు ఏ రీతిగా మాట్లాడుతున్నామో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడలే అని ప్రభు వాక్యం చెప్తుంది. విస్తారమైన మాటలో ఏముంటుందంట? దోషం ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులమే గనుక, లోకములో శరీర ధరించి బ్రతుకుతున్నాము గనుక మనం మాట్లాడుతుండగా లోకము మాటలు వస్తాయి. మన యేసు రక్తములో కడగబడి రక్షించబడిన బిడ్డలము, పరలోక ప్రజలము. కానీ ఈ లోకపు మాటలు మనం మాట్లాడకూడదు. ఈ లోకపు మాటలు మాట్లాడుతూ పాపపు విషయాలు మన నోటి నుంచి వచ్చేస్తుంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. అలాగే ఎవరు విరుద్ధంగా మనం మాట్లాడకూడదని, మనం ఎవరిని శప్పించకూడదు అని, మన అందరి కొరకు మేలు కోరుకోవాలని దేవునికి వాక్యం చెప్తుంది. అందరినీ ఆశీర్వదించడానికి దేవుడు మనకు నాలుక, పెదవులు, నోరిచ్చారు. అంతేగాని ఎవరిని శప్పించి బాధ పెట్టడానికి కానే కాదు. ఇంట్లో కూడా చాలాసార్లు మన కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో మనకు తెలియదు. మన పిల్లల మీద మనం అరుస్తూ కొన్ని శాపవచనంలో పలుకుతుంటాం. అదే కూడా ఒక విశ్వాసికి తగినది కాదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నా సహోదరి, సహోదరుడా, పెదవులు జాగ్రత్తగా ఉంచాలి. చాలా జాగ్రత్తగా మనము నడవాలి. అందుకు వాక్యం చెప్తుంది కదా, జీవ మరణము నాలుక వశము. అందుచేత మన పెదవులను జాగ్రత్తగా ఉంచి మనం ముందుకే సాగిపోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మనం మాట్లాడిన ప్రతి మాట తీర్పులకు వస్తుంది అని ఎవరు కూడా మర్చిపోకూడదు. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రమునైనా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. మా జీవితంలో నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో మాతో ఎంత చక్కటి అంశం మాట్లాడినందుకు స్తోత్రము. ఎంతమంది బిడ్డలు ప్రార్థనలు ఏకీవించారు. అందరి జీవితంలో మీరు మేలు చేయండి. వారి నాలుక జాగ్రత్తగా పెట్టుకుని వారు దీవించబడుతూ అనేకులను దీవించే వ్యక్తులుగా చేయండి. ప్రభువా, వారు చేస్తున్న పనులు దీవించండి. ప్రభువా, వారు ఆరోగ్య విషయాలు మీరు సహాయం చేసి మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పు బాధలు ఉన్నవారిని విడిపించండి. కష్టాలు ఉన్నవారిని విడిపించండి. నీ కొరకు బలమైన పాత్రగా బిడ్డలను వాడుకోండి అని
యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.